వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపొందించిన అధ్యక్ష 2-3 సార్లు నన్ను ఆపిరు. కనీసం ఒక దళిత శాసనసభ్యుడు మాట్లాడితే కూర్చోకుండా వెళ్ళిపోవటం అనేటువంటిది దుర్మార్గం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ మీద మాట్లాడేటువంటి సందర్భంలో ప్రతిపక్షం వాళ్ళు బాధ్యత లేకుండా బాధ్యత మర్చి ఈ ప్రభుత్వం పైన అడ్డగోలు ఆరోపణలు చేసి పోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. 10 సంవత్సరాల విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నటువంటి ఈ శాసనసభలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పాపాలని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని దశాబ్దాల తరబడి ప్రజలు అనుభవించవలసినటువంటి ఒక దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని నెట్టినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. వీళ్ళు చాలా విషయాలు మాట్లాడారు.